మనమంతా దేవుని సమాజము. ఏమండి, పుట్టినప్పుడు మనం ఎవరండి? ఎంత మంచి వాళ్ళు అండి. మనం పుట్టిన ప్రతి బిడ్డ ఏ కల్మషం లేనిదండి. మనమంతా అలా పుట్టిన వాళ్ళమే. అమ్మ కడుపులో నుంచి బయటపడిన తొలి క్షణాలు, అమ్మ ఒడిలోనికి మనం చేరినప్పుడు ఆ తొలి దినాలు అవి ఎలాంటివి? పవిత్రమైనవి. కల్మషం, పాపం, కపటం ఏమీ తెలియని మంచి స్వభావం కలిగిన వారుగా పుట్టిన మనం దేవుడు ఎలాగా పుట్టించాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. నా అధ్యయనంలో, ఎందుకంటే ప్రపంచాన్ని చదివాడు కదా జ్ఞాని సొలొమోను, నేను కనుగొన్నదేంటో తెలుసా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. చాలా మంచి పుట్టుక మనందరిది. యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తంత్రాలు? మన తండ్రి నాడు ఒక దొంగ తండ్రి, వాడు తంత్రగొట్టి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11 అంటాడు చూడండి, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. తెలుసుకోవాలి దాని తంత్రాలు ఏంటో.